దేవుని మహాప్రశస్తమైన నామమున మీ అందరికీ నా శుభాభివందనాలు. అయితే ఈరోజు మనం ధ్యానించబోయే అంశం ఈ సాయంకాలం విషయంలో మనకి కొన్ని విషయాలు మనం ధ్యానిద్దాం. పాపం మనల్ని ఎలా ప్రేరేపిస్తుంది? పాపం చేయడానికి ముఖ్యమైన శత్రువులు మన శరీరంలోనే ఉన్నారు. ప్రియ తమ్ముడు, చెల్లి, అన్న, గమనించండి. పాపానికి ప్రధాన కారణం చూపు. 2, మనస్సు. చూడడం వల్ల మన మనస్సు ప్రేరేపించబడుతుంది. అయితే మన నేత్రాలు సరిచేసుకుని ఉంచాలి. 2వది మన వినికిడి. వినికిడి అంటే మన చెవులు. తర్వాత మన నాలుక చాలా భయంకరమైనది. మన నాలుక ఎంత భయంకరమైందంటే కొంతమందిని చంపేయచ్చు. అంటే మన ఒక్క మాట వల్ల అనేక మంది బాధ కలిగించవచ్చు, నొప్పి కలిగించవచ్చు. అంటే మానసికంగా వాళ్ళని కృంగదీస్తాం. దేవుని దృష్టిలో అది మహాపాపం. ఎవరికి మనము తీర్పు తీర్చకూడదు. అట్లు తీర్పు తీర్చినట్టయితే అది చాలా తప్పు. ముఖ్యంగా తల్లిదండ్రులు లేని బిడ్డలకి మనం తీర్పు తీర్చకూడదు. తల్లిదండ్రులు లేని బిడ్డల్ని మనం ఆదరించాలి దేవుని బిడ్డలుగా. ఈ దేవుడు యేసుక్రీస్తు వచ్చే నెలలో మనం క్రిస్మస్ జరుపుకోబోతున్నాం. క్రిస్మస్ అనగా క్రీస్తుని ఆరాధించుట, అంటే క్రీస్తు పుట్టినరోజుని మనం సెలబ్రేట్ చేస్తూ ఉంటాం. కానీ ఎన్నో క్రిస్మస్లు అవుతున్నాయి. నిజంగా నువ్వు క్రీస్తుని ఆరాధిస్తున్నావా? నీ హృదయంలో క్రీస్తు ఉన్నాడా? ఉంటే మన శారీరక క్రియలకి ఇంకా మనం ఎందుకు లొంగిపోతున్నాం? మీరే కాదు, నేను కూడా. అంటే మన శరీర ఆలోచనలకు ఎందుకు లొంగిపోతున్నాం? మనం ఒకసారి ఆలోచింప చేసుకోవాలి. రాత్రికాలు ప్రార్థన చేయండి. ప్రభువా, నా సమస్త పాపములను తీసివేయి ప్రభువా అని ప్రార్థించండి. కుదిరితే మా